ఉత్తర ప్రత్యుత్తర వాక్యముగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 19 వరకు 20 వరకు. దినములు దిన దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రాజుగారికి వాక్య సందేశం విషయంలో సమయం ఇవ్వడం జరుగుతుంది. మంచిది ప్రియులరా, ఈ సమయంలో మరి దేవుడిచ్చిన చక్కని సమయమును బట్టి ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ప్రియులరా దేవుని వాక్యములో నుండి చెప్పబడే అంశ భాగము దావీదు వలె వాయిద్యములను కల్పించుకొని పిచ్చి పాటలు పాడువారు. దావీదు వలె వాయిద్యములను కల్పించుకొని పిచ్చి పాటలు పాడువారు అనేటటువంటి యొక్క అంశాన్ని ప్రియులరా మనము గమనించారా? ప్రియులరా, దావీదును గురించి కొన్ని విషయాలను మనం ఈ యొక్క ప్రభు దినములో ఆదివారపు ఆరాధనలో మనము తెలుసుకుందాం. దావీదు బైబిల్లో చాలా భక్తుడు. బైబిల్లో దావీదుని ఏమంటాడు దేవుడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు దావీదుని. ఏమంటాడమ్మా? ఏమ్మా నువ్వు కూడా వినాలి. దావీదుని ఏమంటాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు. అలా దేవునికి దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడుగా ఉన్న ఈ దావీదు ఒకనాడు పూర్తిగా మారిన తర్వాత దావీదుని దేవుడు నా ఇష్టానుసారుడు అన్నాడు. కానీ మొదట ప్రారంభములో దావీదుని మరి చాలా దావీదు సరైనటువంటి భక్తి జీవితము నడుచుకొని వానిగా మనం చూస్తాం. సరైన భక్తి జీవితములో లేనట్టు వానిగా మనం చూస్తాం. కనుక ప్రియులరా, దావీదుని మనము ఉదాహరణగా తీసుకుంటున్నాం. దావీదుని గురించి మనం ఈ యొక్క ప్రభు దినములో తెలుసుకుంటున్నాం. దావీదు దేవుని పాటలు పాడాడా లేకపోతే ఏమైనా సినిమా పాటలు పాడాడా? ఏమ్మా, దావీదు దేవుని పాటలేనా ఏమైనా సినిమా పాటలు పాడాడా? దేవుని పాటలే పాడాడు. మళ్ళీ దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి మహింపరిచాడు. అయితే
దేవుణ్ణి స్తుతించిన, దేవుణ్ణి ఘనపరిచిన దావీదు మళ్ళీ ఎక్కడనో తేడా దేవునికి కొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. దావీదు పాడిన పాటల్లో, దావీదు మరి కల్పించుకొనిన వాయిద్యములలో దేవునికి ఎక్కడనో దేవుణ్ణి బాధ పెట్టినట్టుగా దేవుడు గమనించినందువలన ఈ మాటను దేవుడు మాట్లాడాడు. దావీదు నిజముగా దేవుణ్ణి గణపరిచినప్పటికీ కూడా, ప్రియులరా, నిజముగా దేవుణ్ణి గణపరిచినప్పటికి కూడా కనుక మనం ఆలోచన చేయగలిగితే, ప్రియులరా, దావీదునే దేవుడు పాటలు పాడే విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే క్రమంలో దావీదునే దేవుడు లెక్క చేయటం లేదంటే, నిన్ను నన్ను మనం ఈరోజు పాడుతున్న పాటల్లో మనని లెక్క చేస్తాడా? సరిగా లేకపోతే పాటలు సరిగా లేకపోతే, ప్రియులరా, నిన్ను నన్ను దేవుడు లెక్క చేయడు. ఇంతకీ పాటలు దేవుని పాటలే వాడినప్పటికి కూడా, దావీదు దేవుణ్ణి స్తుతించినప్పటికి కూడా దావీదు మరి ఆ పాటలు పాడే క్రమములో ఏదో ఒక తేడా ఉన్నట్టుగా మనం చూద్దాం. ఆ తేడా ఏంటో చూద్దాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనాన్ని తీయండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. ఏమంటున్నాడు? స్వరమండలములతో కలిపి, స్వరమండలముతో కలిసి అంటే స్వరమండలానికి లింకు చేసి, స్వరమండలములతో కలిపి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయిద్యములను కల్పించుకొందరని ఈ మాట ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వం సుమారుగా 700 సంవత్సరాల క్రితం ఈ మాటని దేవుడు పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించినప్పటికీ, ప్రియులరా, దావీదు వలనే, చదవండి మరొకసారి ఆ మాట. కనుక దావీదు వలె మరి దావీదు ఏ విధంగా అయితే ప్రియులరా స్వరముతో కలిపి వాయిద్యములను కలిపి ఉన్నాడో కనుక మనం ఆలోచన చేయగలిగితే, ప్రియులరా, దావీదు ఏం చేశాడంట? స్వరమండలముతో ఏం కలిపాడంట? స్వరమండలం అంటే మన యొక్క స్వరంతో. స్వరమండలం అంటే స్వరంతో. మనకు స్వరానికి లింకు రకరకాల వాయిద్యములను, సంగీతములను కలిపి ఏం పాడాడంట? అలా పాడినప్పుడు ఈ పాటలు దేవునికి ఎలా కనిపించావంట? పిచ్చి పాటలు పాడినట్టుగా పాడాడంట దావీదు. పిచ్చి పాటలు పాడినట్టుగా ఉందంట దేవునికి. దావీదు పాడిన పాటలు దేవునికి ఎలా అనిపించావంట? పిచ్చి పాటలు పాడినట్టుగా అనిపించావంట దేవునికి. ఇంతకీ దావీదు పిచ్చి పాటలా దేవుని పాటలా పాడింది? దేవుని పాటలే. దేవుని పాటలైనా సరిగా ఆయనకి ఇష్టమైనట్టుగా పాడకపోతే, ఆయన అనుకున్న రీతిలో మనం పాడకపోతే ఆ పాటలు ఏమవుతామమ్మా? పిచ్చి పాటలే. ఇప్పుడు కూడా మనము పాడుతూ ఉంటాం. పాడుతున్నప్పుడు దావీదు ఏ విధంగా అయితే మరి స్వరమండలంతో కలిపినటువంటి పిచ్చి పాటలు పాడినాడో అలాగ మనం కూడా పాడకూడదు. అలా పిచ్చి పాటలు ఏముండవు, మీకు 2-3 పాటలు చెప్తాను.
అర్థమైందా? పిచ్చి పాటలు అంటే ఇప్పుడు కూడా మనం పాడాం, అవి పిచ్చి పాటలేనా? అంతే కదా, డౌట్ వచ్చేవాడు, క్వశ్చన్ చేసేవారు. పిచ్చి పాటలు ఏంటో మనం కనుక మరి దావీదు ఏ విధంగా అయితే స్వరమండలంతో కలిపి పిచ్చి పాటలు పాడి ఉన్నాడని దేవుడు ఐడెంటిఫై చేసి ఉన్నాడో, అలా మరి ఇప్పుడు కూడా కొన్ని పిచ్చి పాటలు ఉన్నాయి పాడినటివి. ఇప్పుడు కూడా పాడిన పాటల్లో కొన్ని పిచ్చి పాటలు ఉన్నాయి. ఏమి ఆ పిచ్చి పాటలు? ఏమి ఆ పిచ్చి పాటలు? ప్రియులరా, ఈ రోజుల్లో ఓసన్న మినిస్ట్రీలో వాళ్ళు పాడే పాటలు ఎలా ఉంటాయి తెలుసా? పాటలు ఎలా ఉంటాయి తెలుసా? అలా పాటలు ఎలా ఉంటావంటే ప్రియులరా, మరి పాట పాడుతూనే కేకలేయటం, పాట పాడుతూనే దేవుని పాటలు పాడుతూనే కేకలు వేయటం, అరవటం, గంతులు వేయటం, పాట పాడినట్టుగా షరబబ్బబ్బ అనటం. వింటున్నారా? ఇవి దేవునికి ఏమనిపిస్తుంటాయి? దేవునికి ఏమనిపిస్తుంటాయి? ఏంట్రా ఈ పిచ్చి విధవలు పిచ్చి పాటలు పాడుతున్నారు, పిచ్చి పిచ్చి చేస్తున్నారని కూడా దేవుడు పిచ్చి పాటలు పాడుతూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని దేవుడు అనుకుంటాడు ప్రియులరా, అలా అనుకుంటాడు. అందుకే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? కేకలు వేయటం, అరవటం, పరిశుద్ధాత్మ వచ్చినట్టు గంతులు వేయటం, షరాబాబా అనటం. అలాగనే మరి ఆ యొక్క సంగీత వాయిద్యములను మరి ఎక్కువగా వాయిస్ పెంచటం, వాల్యూమ్ పెంచటం. కనుక ఇంతకు పాట ఎందుకు వాడాలనో తెలియక వాడుతున్నారు. ఇంతకు పాట ద్వారా ఎవరిని ఆనందింపజేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఏమ్మా, వచ్చిన ప్రజలను సంతోషింపజేస్తున్నాం అనుకుంటున్నారే కానీ దేవుణ్ణి సంతోషము పరచలేకపోతున్నారు. అది నేను చెప్పటం. ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రజలు సంతోషపడుతున్నారేమో కానీ దీనివలన దేవునికి మటుకు దీనివలన సంతోషము లేదు. ఎలా చెప్పగలవు నువ్వు లేదు అంటే, ఇదిగో దావీదు కూడా స్వరమండలముతో కలిపి, చదవండి ఒకసారి ఆమోసు గ్రంథం 6:5, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడిన దావీదు వలె మీరు వాయిద్యములను కల్పించుకోవద్దండి ఆయన చెబితే, దావీదు కన్నా ఎక్కువగా స్వరమండలముతో కలిపిన వాయిద్యములను వాయించే మేధావులు ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. కొన్ని చర్చిలలో చూడండి గంతులు వేస్తుంటారు. అవి నేను వీడియోలు కూడా టైం లేదు కనుక కొన్ని వీడియోలు చూపెట్టింటే బాగుండు. ఎలా అల్లరి పాలు చేస్తున్నారో దేవుని సన్నిధిని, ఎలాగ దేవుని సన్నిధిని అవమానకరంగా మారుస్తూ ఉన్నారో, ఎలాగ వారు దేవుణ్ణి ద్వేషించే వారిగా, దేవుడు చెప్పిన మాటని కూడా వారి హృదయంలో పాటించని వారిగా మారిపోయారు ప్రియులరా. అలా మారిపోయారు కనుక ఈ రోజుల్లో పాటలు సరిగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాను? నేను వాళ్ళని విమర్శించటానికే కాదు, క్రమం నేర్చుకోవాలి. దావీదు కన్నా భక్తులేం కాదు ఇప్పుడున్న వాళ్ళు. దావీదునే దేవుడు ఎండగట్టాడంటే ప్రియులరా, నిన్ను నన్ను ఎండగట్టడమ్మా దేవుడు. మనము మన పాటల్లో సరిగా లేకపోతే, మన పాటల్లో సరైనటువంటి అర్థం లేకపోతే, పాటల కన్నా ఎక్కువ సంగీతం, వీడు కూడా సంగీతం ఎక్కువ పెడతాడు పాటలకి.
సంగీతము తక్కువగా ఉండాలి, పాట ఎక్కువగా వినిపించాలి. పాటలో ఉన్న భావాన్ని ప్రకటనగా పాట పాడిన ప్రకటన అది కనుక అలా ఉండాలి మనం. అలా ఉండకుండా ప్రియులరా ఇంకా రకరకాల విధంగా డ్యాన్సులు వేయటం, గంతులు వేయటం, సంఘాల్లో పాస్టర్లు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్లు అక్కడ పాటలకి డ్యాన్స్ చేపిస్తున్నారు. ఇలా మళ్ళీ పాటలకి డ్యాన్స్ చేసేవారు, గంతులు వేసేవారు, పరిశుద్ధాత్మ వచ్చిందని కేకలేసేవారు పాటలో. ఇలా చెబుతుంటే ప్రియులరా, ఇలా చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇంకొన్ని విషయాలను కూడా మనం దేవుని వాక్యం నుండి చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13 వచ్చినది అండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13 వాక్యం చూడు. నామకం ఏం చూస్తున్నారు? వాక్యం చూడాలి, నోట్స్ పెట్టుకోవాలి, రాసుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను, అర్థమైందా? లేకయు కామ విలాసములతో కూడిన సినిమా పాటలు ఎలా పాడతారో చాలు. నేనా ఇక్కడ ఏమన్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరి కనిపించకూడదండి దేవునికి, క్రమం కనిపించాలి. అల్లరి కనిపించకూడదు పాటల్లో. నీ పాట స్పష్టంగా ఉండాలి, నీ పాట ఇతరులకు బోధ కలగాలి, నీ పాట వలన మనిషి మారాలి. నీ పాట వలన పాట మనిషిని మార్చేస్తుందండి, పాట మనిషిని కదిలిస్తుందండి. తెలుసా? బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడతాడు. ఎలా పాడతాడు? సహోదరుడు వాడాడు, ఇప్పుడు పాడాడు. ఆ పాట పాడినప్పుడు నాకు నిజంగా నాకు చాలా విశ్వాసం పెరిగింది. ఆ పాట విన్నప్పుడు నాకున్న కొద్దిపాటి విశ్వాసంలో ఇంకా విశ్వాసం పెరిగింది. ఏ పాట తెలుసా? అమ్మను మించిన వారెవరు లేరా, నాన్నను మించిన వారెవరు లేరా. నిజంగా ఆ పాట ఆయన స్వరమును వచ్చి, ఆ పాట సంగీతాల వలన కాదు మనం మారేది, ఆ పాటలో ఉన్నటువంటి స్వరాలు, మధుర స్వరాలు. ఆ పాటల వలన మనిషి ఏమైపోవాలి? మారిపోవాలండి. అందుకే మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు. ఆ పాట యాక్టరు వైనా, డాక్టరు వైనా, మంత్రివైనా, ధనవంతుడివైనా, బ్రతికుండగానే పేరున్నవాని, మరణించగానే శవానివి. నిజంగా పాటల్లో ఏముండాలి? మార్పు ఉండాలి. ఇలాంటి పాటలు పాడండి నాయన అని దేవుడు చెప్తే, ఆత్మ సంబంధమైన పాటలు పాడండి. ఆత్మీయతను పెంపొందించడానికి వాక్యం చెప్తే విధంగా మనిషి మారిపోతాడు. అలాగ పాటలు కూడా ఎలాంటి పాటలు పాడాలి? మార్పు చెందే విధంగా, మనిషిని భయపెట్టే విధంగా పాటలోనే, బోధ ద్వారా. అలాంటి పాటలు పాడకుండా ఎలా మారిపోయారు ప్రియులారా? అల్లరి చేసేవారిగా, అల్లరిని సృష్టించేవారిగా, అల్లరితో గందరగోళాన్ని చేసేవారిగా, శరబాబా అనేవారిగా, గంతులు వేసేవారిగా ఇలా మారిపోతే అప్పటికప్పుడు ఆ డ్రమ్సులు తీసేయండి, డ్రమ్సులు ఆ సంగీతాలన్నీ బంద్ చేయండి. ఆత్మ వచ్చిందని ఊగే వారందరూ ఏమవుతారు? క్రమబద్ధంగా నిలబడిపోతుంది. నిజానికి ఆత్మ వచ్చిందా, దయ్యం వచ్చిందా? ఏమ్మా? ఆత్మ సంగీతాలు ఆపితే ఏమవుతారమ్మా? అలా వాళ్ళు గంతులు వేసేవాళ్ళు చెప్పాలి. మీరు కూడా ఏమవుతారు? అలా నీరసం అయిపోతారు. ఎందుకంటే ఏది వాళ్ళకి, దేని ద్వారా వాళ్ళు ఊగిపోతున్నారు? పాట ద్వారానా? పాటతో వచ్చే సంగీత వాయిద్యముల ద్వారానా? పాటతో వచ్చే సంగీత వాయిద్యముల ద్వారా ఊగిపోతున్నారు. ఆ సంగీతములు వాయిద్యములు బంద్ చేసేస్తే ఆత్మ పోతుంది, దేవుడు పోతాడు.
అది అన్నమాట. కనుక ప్రియులారా, అందుకే ఇది నేను ఆల్రెడీ ఇంకో పార్ట్ 2 కూడా ఉంది, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అని. కనుక వీలైతే మరొక సందర్భంలో భ్రష్టాత్మ ఎలా ఏమేమి చేస్తుందో కూడా నేను వీలైతే చెప్తాను. కనుక ప్రియులరా, ఇలాంటివన్నీ కూడా ఇంకా పిచ్చి పాటలు మనం ఇవన్నాం కదా, తర్వాత పాటలు పాడతాడు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా. మంచి పాటనా పిచ్చి పాటనా అది? ఏమ్మా? మంచి పాట అనుకుంటున్నా. మంచి పాట లక్కనే ఉంది, మంచి పాట లక్కనే ఉంది, కానీ పిచ్చి పాట అని నేను చెప్తున్నాను. అర్థం లేని పాట. అర్థమవుతుందా? మంచి పాట లక్కనే ఉంది కానీ మంచి పాటల్లో ఏముంది? అర్థం లేని పిచ్చి పాట అని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే తెలుసా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేనెవరో తెలుసా, నీ దేవుడైన యెహోవాను నేను అంటాడు. నిర్గమకాండం 6వ అధ్యాయం ఆ ప్రాంతం అంతా కూడా మనం చూస్తే, ఇదిగో నా నామము, నా పేరు యెహోవా, నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేను అని యెహోవా అని వాక్యంలో ఉంటే, ఈయనేం కలిపి పాడాడు పాటని? యేసయ్య. యేసయ్యనా యెహోవానా? యెహోవా అంటే ఏంటి, యేసు అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు ఏంటి అంటున్నావా? చదవలేదా బైబుల్? చదవలేదా బైబుల్లో? ఎవరిని ఎట్ట పాడాలనో కూడా తేడా తెలియకపోతే నువ్వేం బోధకులవయ్యా మీరేం సువార్త ప్రకటిస్తారు? అర్థమవుతుందా? విమర్శ కాదు ఇది, విమర్శ అనుకోవద్దండి మీరు. వాళ్ళని విమర్శించటం లేదు మనం, కానీ తప్పు దిద్దుతున్నాం. పాటను ఎలా పాడాలనో కూడా క్రమాన్ని వాక్యం నుండి నేర్చుకోవాలి మనం. ఇప్పుడు యెహోవా ఉండాల్సిన కాడ యేసు ప్రభుని నువ్వు పెట్టావంటే క్రమమా ఇది అక్రమమా? ఇంకో పాటను చెప్తాను, ఇంకో పాటను కూడా చెప్తాను. ఇశ్రాయేలీల కాపరి యేసయ్య అని పాడతాడు. ఇశ్రాయేలీల కాపరి ఎవరు? యేసుప్రభు అయినప్పటికి కూడా పాత నిబంధనలో తేడని కూడా నువ్వు చెప్పాలి పాటలో. ఇశ్రాయేలీల కాపరి యెహోవా, యెహోవా అంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా నశించిపోయిన ఇశ్రాయేలీల మధ్యకి నేను వచ్చినప్పుడు కూడా నేను మరి వారి కాపరినైనప్పుడు కూడా వాళ్ళు కూడా దేవుడు మొదట కాపరి. ఇంకో పాట పాడతాడు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని నేను పాడతాను అని పాడతాడు. అంటే ఇప్పుడు తండ్రిని లేడా? తండ్రి లేడా? ఏమ్మా తండ్రి లేడా? పోని నువ్వు పాడిన పాట ఒకవేళ మంచిదే అనుకుంటా, మళ్ళీ కొంతవరకు కింద ఏమంటాడు? ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడజీసిన నా యేసయ్యా. ఏంటిది పాట? శూన్యములో భూమిని వేలాడదీసింది యేసయ్యనా యెహోవానా? ఆలోచన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, నేను వాక్యాన్ని మనం క్రమంగా తెలుసుకోకపోతే మనం వచ్చే రస్తుంది ఇది రోడ్డు నుంచి ముండ్లుండి రకరకాల మరి సరిగా నడవటానికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం నడుస్తామా? నడవటానికి మనం రస్తాన్ని క్లీన్ చేసుకుంటున్నప్పుడు మన భక్తి జీవితంలో కూడా మన విశ్వాసాన్ని అనేటువంటి ఈ యొక్క విశ్వాస జీవితంలో మనం చక్కని దేవుని మార్గాన్ని ఏర్పరచుకోవాలి కదా, బైబిల్ ప్రకారంగా ఏర్పరచుకోవాలి కదా. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా వాక్యాన్ని మనము నమ్ముతాం, పాడతాం, ఆడతాం, చిందులేస్తాం,
గంతులేస్తాం. మేము అనుకుంటాం అంటే ఎట్లా అనుకుంటారు మీరు? ఎలా అనుకుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు అందుకే అన్నాడు, నేను చెప్పిన మాటను మాటగానే మీరు నమ్మాలి. అందుకే బైబిల్లో ఏమంటాడు? పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను 1వ అధ్యాయము 20-21 వచ్చిన చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచ్చిన 20-21 ఉందా? పేతురు రాసిన 2వ పత్రిక అనుకుంటా, 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచ్చిన. త్వరగా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏదియు ఏ ప్రవచనం పుట్టదు నిజం కాదు అని అర్థం. వాని ఊహ, వాని జ్ఞానము, వాని తెలివి, మానవ సంబంధమైన ఆలోచనలతో ఈ గ్రంథాన్ని రాయలేదు, ఈ గ్రంథాన్ని ప్రవచించలేదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏది పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం అనేది, వాక్యం అనేది ఎప్పుడును మనిషి ఇష్టను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. అంటే ఈ గ్రంథమంతా కూడా ఎవరి మూలంగా పలికారంట అమ్మ? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. పలికిన ఈ ప్రవచన వాక్యాలను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఈ గ్రంథమందు రాయబడిన దానిని ఒకటి తీసివేసినా ఒకటి కలిపినా ఏమవుతారమ్మా? శాపగ్రస్తులు అన్నాడు అటు వారిని. శాపగ్రస్తులు అంటే బైబిల్లో యెహోవా అని ఉంటే నువ్వు యేసయ్య అని వాడతావా? తండ్రి అనే చోట కుమారుడని కలుపుతావా? ఎట్లా కలుపుతావు? నీకెవరిచ్చారు ఈ అధికారం? నువ్వు ఎలా వాక్యాన్ని వక్రీకరిస్తారు? ఇలా వక్రీకరించి చెప్తున్నారు కనుకనే, వక్రీకరించి పాడుతున్నారు కనుకనే కొందరు అంటున్నారు తల పట్టుకొని, ఒకరు అలా చెప్తారు, ఒకరు ఇలా చెప్తారు. అసలు మీ బోధకులలో సరైన స్టాండర్డ్ లేదు. మీరేం వాక్యం చెప్తున్నారో మాకు బద్దలు కొట్టుకున్నట్టుంది మా మైండ్ అంటున్నారు. అంటే వినేవానికి కూడా ఈజీ కాదు. మీరు కూడా ఇప్పుడు వింటున్నారు కదా, ఈజీ కాదు. నేను చెప్పినది మీరేం చేయాలి? ఇప్పుడు బైబిల్లో పరిశీలన చేయాలి. అర్థమవుతుందా? ఆ సార్ అట్టబా అన్నాడు, ఈసారి ఇట్ట చెప్పినాడు అని ఏలెత్తి చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం కాదు. అర్థమైందా? పరిశీలన చేయాలి. అందుకే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినటువంటి ఈ మాటలను ఒకటి తీసివేసిన ఒకటి కలిపిన, ప్రకటన గ్రంథం 22 మనం 22:18కి వెళ్ళిపోతే ఉంటుంది అక్కడ. ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే పాడు పాట, ఉన్నది ఉన్నట్టుగానే వాక్యం చెప్పు, ఉన్నది ఉన్నట్టుగానే బోధించు అని మనకు చెప్తూ ఉన్నాడు. ఇంకో మాట ఏం చెప్తాడు? మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా పాప క్షమాపణ కలదేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన, ప్రవర్తించిన, పాటలు పాడిన ఏమి లేదంట, ఏమి లేదంటమ్మా? పాప క్షమాపణ లేదంట. కనుక పాప క్షమాపణ అనేటువంటిది వీళ్ళు క్షమాపణ చెందుకున్నారన్నట్టుగా మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకు పాప క్షమాపణ కూడా లేదు అన్నటువంటిది మనవి చేస్తూ ప్రియులరా 2-3 వచనాలు మాత్రమే మనం చదువుకొని ముగించుకుందాం. ఒక 2 వచనాలని చూద్దాం. ఇక్కడ ఆమోసు గ్రంథం చదువుకున్నాం కదా. ఆమోసు గ్రంథం స్వరమండలంతో కలిపి మళ్ళీ దావీదు వలె పిచ్చి పాటలు పాడుచు వాయిద్యములను కల్పించుకొని వారు ఉన్నారన్నాడు కదా. మళ్ళీ అలా కల్పించుకొని జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళ సంఘాల్లో వాక్యమే తెలియదు చాలామందికి. ఓసన్న మినిస్ట్లో, నేను కూడా ఓసన్న మినిస్టర్ నుంచి వచ్చిన వాడిని. నేను కూడా గుంటూరు ఏసన్న దగ్గర బాప్తీసం తీసుకొని మళ్ళీ క్రీస్తు సంఘములో నేను బాప్తీసం తీసుకున్నాను, అదే తప్పు అని. అయితే ప్రియులరా, ఎందుకు అంటున్నానంటే, నేను
వాక్యం అనేది పాటలు బాగుంటాయి వినటానికి, సొంపుగా ఉంటాయి సంగీతాలన్నీ, కానీ అర్థాలు సత్యాన్వేషణ అన్నటువంటి లోతుగా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, ఏదో పైగానే పాడుతున్నారు అనేది నా పరిశీలన. కనుక ప్రియులరా, ఇక్కడ అలా చెప్పాడు కదా, చూద్దాం ఇంకో మాటను కూడా చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయము తీయండి. 8వ వచనం నుండి కొన్ని వచనాలను చూసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము తీసేవనైనా 8వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిన పాటలు పాడుచు సితారలను, స్వరమండలములను, తంబూరములను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. ఇక్కడ మందసం తీసుకొస్తుంటే ఏం చేస్తున్నారంట? దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిన పాటలు పాడుచు సితారలతోనూ, స్వరమండలములతోనూ, తంబూరములతోనూ, తాళములతోనూ వాయించుచు బూరలు ఊదుచుండిరి. ఆ యొక్క మందసం తీసుకొస్తూ ఉంటే చూడండి 9వ వచనం. వారు గిద్యోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మెత్తను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిన చనిపోయాను. ఎవరు? ఉజ్జియా ఏం చేశాడు? చనిపోయాడు. ఇంతకీ ఇల్లు ఎలా వస్తున్నారా మందసాన్ని తీసుకొని? ఎలాంటి వారికి వస్తున్నారు? మళ్ళీ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిన పాటలు పాడుచు సితారలతోనూ, స్వరమండలంతోనూ, తంబూరములతోనూ, తాళములతోనూ వాయించుచు బూరల శబ్దాలతో ఊదుకుంటూ గంభీరమైన శబ్ద తరంగాల మధ్య మందసాన్ని తీసుకొస్తున్నారు గిద్యోను కళ్ళము దగ్గరికి. తీసుకొస్తున్నప్పుడు ఆ యొక్క ఎద్దుల బండి మీద తెస్తున్నటువంటి ఆ యొక్క మందసం ఎప్పుడైతే ఎద్దు నడుస్తూ ఉండగానే కాలు జారింది ఎద్దుకి, అలా జారుతుందంటే మందసం కింద పడుతుందేమని ఏం చేశాడు? చెయ్యి జాపి ఇలా పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. అక్కడనే స్పాట్ డెడ్ అయిపోయాడు. అక్కడనే స్పాట్గా చనిపోయాడు ఉజ్జా. ఎప్పుడైతే చనిపోయాడో చూడండి, ఇప్పుడు దావీదు ఇశ్రాయేలీలకు ఈ చెమటలు పట్టిపోయాయి. వీళ్ళు ఎలాంటి పాటలు పాడుకుంటూ వస్తున్నారు? ఎలాంటి పాటలు పాడుకుంటూ వస్తున్నారు? పాటలు దేవుణ్ణి కొనియాడే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా, దేవుణ్ణి గొప్ప చేసే విధంగా పాటలు పాడుతూ వస్తూ ఉండగానే ఎప్పుడైతే ఈ సందర్భం, ఈ యొక్క ప్రమాదం జరిగిందో ఉజ్జియా పరిస్థితుల్లో 10వ వచనం. యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసమునొద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తెను గనక అతడు అక్కడనే దేవుని సన్నిధిన చనిపోయెను. ఇక్కడ బాగుంది. 11వ వచనాన్ని చూడండి. యెహోవా ఉజ్జియాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. చిన్న తప్పు. ఏం తప్పమ్మా? చిన్న తప్పు. మందసాన్ని ఏం చేశాడు? కింద మంచిదే చెడ్డదా, కింద పడుతుందేమో అని చేజాడాడు ఉజ్జియా. అయితే ఆ మందసాన్ని పట్టుకునే యోగ్యత ఎవరికి లేదు? ఉజ్జియాకి లేదు. ఎందుకు లేదో తెలుసా? సర్వసాధారణమైన వ్యక్తి ఉజ్జియా. కనుక ఎవరు పట్టుకోవాలి మందసాన్ని ఎవరు మోయాలి? మందసాన్ని బండి మీద పెట్టాలన్నా,
మందసాన్ని కిందికి దించాలన్నా, మందసం కింద పడుతుంటే పట్టుకోవాలన్నా, మందసం పరిశుద్ధ స్థలంలో పెట్టాలన్నా, మందసము దగ్గర వీళ్ళు పరిచర్య చేయాలన్నా ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. ఎవరు చేయాలమ్మా? యాజకులు చేయాలి. కానీ యాజకులు కాకుండా ఉజ్జియా ఎప్పుడైతే ఆ క్రమాన్ని మరిచాడో, దేవుడు చెప్పిన క్రమాన్ని మరిచే కదా చేయి చాచడం. ఎప్పుడైతే మరిచాడో అతన్ని అక్కడనే దేవుడు చంపేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 11వ వచనంలో దావీదు వ్యాఖ్యల పడుతున్నాడంట. ముందు ఏం చేసుకుంటూ వచ్చారు వీళ్ళు? మందసం తీసుకుంటూ పాటలు పాడుచు, తంబూరములతోనూ, సితారములతోనూ, తాళములతోనూ, స్వరమండలములతోనూ, మళ్ళీ కొమ్ములు ఊదుచు ఘన సంభీరంగా తీసుకొస్తుంటే హఠాత్తుగా ప్రమాదం. ఈ ప్రమాదములో దేవునికి ఆ సంతోషం ఉందని సంతోషంలో ఉన్నాడా దేవుడు? అంతేనా? ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, నీ వాయిద్యములు, మన వాయిద్యాలు, మన యొక్క వీణెలు, మన యొక్క డ్రమ్స్, మన యొక్క వాయిద్య తంత్రములతో కూడిన వాయిద్యాలు ఉంటాయి కదా, అవి దేవునికి అవసరమా, మనుషులకు అవసరమా? ఏమ్మా చెప్పాలి మీరు. ఎవరికి అవసరం? ఈమె చెప్తుందా? చెప్పమ్మా. వాయిద్యములు, మళ్ళీ చెప్తున్నా నీకు అర్థం కాకపోతే, వాయిద్యములు, సంగీతాలు, తర్వాత కీబోర్డులు కావచ్చు, ఈ వీణెలు వాయువు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి అవసరం? మనకు అవసరం. మనం సంతోషించడానికి వాయిస్తున్నాం. ఇప్పుడు కూడా మన పాటల్లో మన కొరకే సంతోషం, అదేదో జస్ట్ ఆనందించడానికి మాత్రమే. దేవునికి ఇవి అవసరం లేదు. అందుకే అక్కడ దావీదు విషయంలో మనకి వెళ్ళిపోతే అక్కడ ఓ మాట చెప్తాడు, 12వ వచనం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయము నొంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగ తీసుకొని పోదుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబేదోము ఇంటిలోనికి కొనిపోయిరి. ఓబేదేను అన్నటువంటి ఇంటిలోనికి కొనిపోయిరి. అంటే నేను రాజును కదా, నేను పాడితే దేవుడు వింటాడు కదా, నేను ఈ యొక్క తంత్ర వాయిద్యములను వాయించుకుంటూ గంభీర స్వరంతోనే మందసాన్ని నా కోటలోకి నేను తీసుకెళ్తే నాకు అడ్డు అదుపు ఉండదు కదా అనుకొని అతిశయముతో దావీదు ప్రవర్తించాడు. అర్థమవుతుందా? అధికారం ఉందంటే ఏం చేస్తాడు మనిషి? దేవుడు లెక్కలేదు, భక్తి లెక్కలేదు, వాక్యము లెక్కలేదు, ఏమీ లెక్క లేకుండా ప్రియులారా ఇలాంటి వాటిని చేస్తూ ఉన్నప్పుడు ఉజ్జియాను చంపేశాడు. తర్వాత ఇది ఇలానే అతడు పట్టుకుంటేనే అతడు చచ్చిపోయినప్పుడు ఇప్పుడు అసలు దావీదు కూడా మందసాన్ని పట్టుకోవడానికి అధికారం లేదు. అర్థమవుతుందా? దావీదు కూడా అధికారం లేదు. కనుక ప్రియులారా అలాంటి వారిగా మనం అందరం మరి ఇంకా ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, దానికన్నా ముందు సామెతల గ్రంథం 25వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. దేవుని ఆలోచన అంతా కూడా ప్రియులరా భూ సంబంధమైన ఆనందాల మీద ఆయనకు లేదండి, ఉండదు ఎప్పటికీ దేవునికి. అర్థమవుతుందా? దేవుని మనసంతా మన వాయిద్య తంత్రముల మీద ఆయనకు వాయిద్యముల ద్వారా వచ్చేది లేదు, పోయేది లేదు, సచ్చేది లేదు దేవునికి. అయితే ఇక్కడ సామెతల గ్రంథం 25లో 20లో చెప్తున్నాడు కదా, ముఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలి దినమున పైబట్ట తీసిన వానితో సమానుడు. ఇక్కడ ముఖ చిత్తునికి పాటలు వినిపించువాడు అంటే కొందరు రాజులు ఎదుట ఏం చేస్తారు? డాన్సులు వేస్తారు. ఏమ్మా నిజమా లేదా? రాజుల ఎదుట డాన్సులు వేస్తారు. ఆ రోజుల్లో
పాతల కాలంలో డ్యాన్సులు వేసే ఉపగీతులు అనేవాళ్ళు ఉండేవారు. డ్యాన్సులు వేసేవాళ్ళు. వాళ్ళు డ్యాన్స్ చేసి ఆయన మొక్క ఏమంటాడు అక్కడ, మొక్కచిత్తునికి అంటే ఆయన ముఖం ఎదుట డ్యాన్సులు వేసి సంతోషింపజేయడానికి, రాజునికి ప్రశాంతత తేవటానికి ఆయన యుద్ధములోను అనేక రాజ్య పరిపాలనలో అనేక ఆయన మానసిక ఒత్తిడితో ఉంటున్నాడు గనక అతన్ని సంతోషించజేసేవారిగా ఉంటారు. అలానే ఉంటారు కదా. అయితే ఇక్కడ అంటున్నాడు, ముఖచితునికి పాటలు వినిపించువాడు చాలి దినమున పై బట్ట తీసివేయి వానితోనూ సురేకారము మీద చిరకపోయి వానితోనూ సమానుడు అంటాడు. అంటే చలి దినమున దుప్పటి తీసేసాడు అనుకో, మనకి చలి వస్తున్నప్పుడు, చలికాలం మనకి చలి దుప్పటి కప్పుకొని ఉంటాం. అలా దుప్పటి కప్పుకున్నటువంటి మనము చలి ఉన్నప్పుడు తీసినప్పుడు ఏమంటాం, కసరుకుంటాం. ఎందుకు దుప్పటి తీశారు, చలి ఎక్కువ పెడుతుంది అంటాం. ఇప్పుడు దుఃఖకాంతునికి, దుఃఖముతో ఉన్న వానికి, ఇదిగో నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, పాటలు పాడుతున్నావు, వాయిద్యములోను వాయిస్తూ ఉన్నావు, సంగీతాలు కొడుతూ ఉన్నావు. అలాగనే మళ్ళీ అనేక రీతిలుగా ప్రియులరా దేవుణ్ణి దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు. ఎందుకు ఆయన దుఃఖంలో ఉన్నాడు, ఎందుకు పాటలు పాడుతున్నారు? ఇప్పుడు దుఃఖమైన పాటలు కూడా పాడుతున్నాం, దుఃఖాన్ని కలిగించే పాటలు కూడా పాడుతున్నాం. అయితే ప్రియులారా, ఇలాంటి దుఃఖచిత్తునుగా ఉన్నటువంటి వానికి పాటలు వినిపించువాడు మళ్ళీ చలిదినమున వాని యొక్క పై వస్త్రాన్ని కానీ వాని యొక్క దుప్పటిని తీసిన వానితో సమానం అంటాడు కదా. అయితే దేవుడు దుఃఖంతో ఉన్నాడు. ఏ దుఃఖంతో ఉన్నాడు? అప్పటికి దావీదు ఈ మందసము తీసుకొస్తున్నప్పుడు కూడా దుఃఖంతో, ఏ దుఃఖంతో ఉన్నాడు? వాళ్ళు మార్పు చెందాలి, మంచి ప్రవర్తన గలవారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా కాకుండా ప్రియులరా, ఇలాంటి వాయిద్య తంత్రములను కల్పించుకున్నందువల్లనే ఇప్పుడు ఆమోసు గ్రంథం 6:5 చెప్పిన ప్రకారంగా ఒకసారి చదువుకొని ముగించుకుందాం. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, దావీదు వలె మరి స్వరమండలముతో, చూడు దావీదు ఏ విధంగా అయితే స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. ఇదిగో అలా కల్పించుకొనిన వారందరూ కూడా ఏమవుతారమ్మా, ఇప్పుడు పిచ్చివారే దేవుని దృష్టిలో, పిచ్చివారే. దావీదునే పిచ్చోడు అన్నాడంటే నిన్ను నన్ను అనటం పెద్ద లెక్క కాదు దేవునికి. నేను 10 సంఘాలను లేకుంటే ఒక 300 సంఘాలను స్థాపించినాను, అయినా నువ్వు పిచ్చోడవే. అర్థమైందా? కనుక మనం ఎలా ఉండాలంటే మన యొక్క అందాన్ని బట్టో, మన యొక్క ఐశ్వర్యాన్ని బట్టో, మన గొప్పతనాన్ని బట్టో, మన అధికారాన్ని బట్టో, మన ఉన్నత స్థితిని బట్టో, దావీదు ఎంతో స్థితి ఎదిగిన వాడైనప్పుడు కూడా దావీదుని పిచ్చి పాటలు పాడాడని అన్నప్పుడు మనని కూడా అంటాడు. గనక ప్రియులారా, మంచి పాటలు పాడదాం, మంచి పాటలు, మంచి అర్థవంతమైన పాటలు పాడదాం, మంచి అర్థమైనటువంటి పాటలు. ఇంకా ప్రసంగి 7:5 అంటాడు, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే గద్దించి బోధించువాడు శ్రేష్ఠుడు అంటాడు. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే గద్దించి బోధించువాడు బోధ శ్రేష్టం అంటాడు. కనుక ప్రియులారా, మనము బోధ ఏం కలుగుతుందో, బోధ వలన మనం ఏం నేర్చుకోవాలనో అవి నేర్చుకుందాం. అర్థవంతంగా మనం వాక్యాన్ని చదువుకుందాం, అర్థవంతంగా వాక్యములో ఎదుగుదాం, వాక్యమును ఆలోచించాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్న దేవుడి కొద్ది వాక్యమును మీ యొక్క హృదయాల్లో ఫలింపచేయునుగాక. మరి దేవుడి వాక్యమును హృదయంలో నాటి మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11. Parte mente